హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు థియేటర్ బాబు ఛానల్. ముందుగా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే మా ప్రీవియస్ వీడియోస్ కొన్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంటని కొట్టుంచుకోండి. ఈరోజు నేను మీకు చూపించబోయే థియేటర్ మధురవాడ కొమ్మాది కార్ షెడ్లో ఉన్న వాళ్ళకి బెస్ట్ అండ్ టాప్ మల్టీప్లెక్స్ అయిన సినీపోలిస్ శ్రీకన్య సినీగ్లిట్స్ మల్టీప్లెక్స్. గూగుల్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రేటింగ్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ శ్రీకన్య సినీపోలిస్ ఇంటర్నేషనల్ బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ బ్రాండ్. 1971లో మెక్సికోలో స్టార్ట్ అయ్యి అక్కడ సూపర్ సక్సెస్ అయ్యాక ఇండియాలో కూడా వాళ్ళ వింగ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. స్టార్ట్ చేసిన ప్రతి ప్లేస్లోని టాప్ మోస్ట్ రేటింగ్తోనే రన్ అవుతుంది. ఇలాంటి మల్టీప్లెక్స్ బ్రాండ్ మన వైజాగ్లో 10th January 2020 స్టార్ట్ చేశారు. ఈ మల్టీప్లెక్స్ మిథిలాపురి కాలనీ ఐటీసెస్ మధురవాడ 100 feet రోడ్లో మెయిన్ రోడ్ మీదే ఈ మల్టీప్లెక్స్ లొకేట్ అయి ఉంది. ఇంక ఈ థియేటర్లో సీటింగ్స్ ఎలా ఉన్నాయి, ఏ ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు, సౌండ్ ఎలా ఉంది, స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ ఎలా ఉంది, ఇలా ప్రతి టాపిక్ ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెవెల్ 1 బేస్మెంట్తో పాటు 4th floor బిల్డింగ్లో 4 screensతో రన్ అవుతుంది ఈ మల్టీప్లెక్స్. వెరీ గుడ్ యాంబుల్ పార్కింగ్ స్పేస్తో పాటు ఎవ్రీ 2 screensకి ఉన్న లాంజ్ ఏరియా వెయిటింగ్ ఏరియా సింపుల్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆడి 1 and 2 ఉంటే 3rd floorలో ఆడి 3 and 4 ఉన్నాయి. ఈ మల్టీప్లెక్స్కి ఆడి 3 and 4కి వెళ్ళడానికి 2 లిఫ్ట్ యాక్సెస్ కూడా ఉంది. ఇంకా రీఫ్యాక్టరీ ఏరియా కోసం మాట్లాడుకుంటే, అదే ఫుడ్ కోర్ట్ కోసం డిస్కస్ చేసుకుంటే, ఫుడ్ అనేది చాలా హైజీన్గా ఉంది. అండ్ వీళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్కి సపరేట్ కిచెన్ కూడా ఉంది. వీళ్ళ దగ్గర 3 ఫ్లేవర్డ్ ఆఫ్ పాప్కార్న్తో పాటు కోక్స్, బ్రౌనీస్, కాఫీ, పేస్ట్రీస్, నాచోస్, బర్గర్, శాండ్విచెస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు ఇంకా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ క్యాంటీన్ ఏరియాలో కూడా వీళ్ళ స్టాండర్డ్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ షో కేసెస్లో ఉన్న ఫుడ్ కూడా వీళ్ళు 45 degrees సైడ్కి టర్న్ అయి ఉంచుతున్నారు. సో దట్ ఐటమ్ డిస్ప్లే అనేది చూసే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం. అండ్ టికెట్స్ అనేది మీరు బుక్ మై షో, పేటిఎం, సినీపోలిస్ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఆడీస్ విషయానికి వస్తే టోటల్గా 4 ఆడీస్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఆడీస్ అండ్ 3rd floorలో 2 ఆడీస్ ఉన్నాయి. థియేటర్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. టోటల్ స్క్రీన్స్లో ఇంటీరియర్ లుక్ వాస్ ప్లెయిన్ అండ్ క్లాసీ. మరీ అంత ఓవర్గా డిజైన్ చేసలేదు, అలా అని డిమ్గా కూడా లేదు. కంపారిటివ్లీ సమ్ అదర్ స్క్రీన్స్ ఇట్ వాస్ డీసెంట్ అని చెప్పొచ్చు. సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఆడీ 1 సీటింగ్ కెపాసిటీ 188 అండ్ ఆడీ 2 సీటింగ్ కెపాసిటీ 182, ఆడీ 3 సీటింగ్ కెపాసిటీ 225 అండ్ ఆడీ 4 సీటింగ్ కెపాసిటీ 218. అన్ని ఆడీస్లో సీటింగ్ కెపాసిటీ వైజ్ ఆడీ 3 పెద్దది. ఇంకా సీటింగ్ కంఫర్ట్ కోసం మాట్లాడితే శ్రీకన్య సినీపోలిస్ ఫస్ట్లో బ్రౌన్ కలర్ సీట్స్ ఉండేవి. 6 months బ్యాక్ అవి చేంజ్ చేసి సినీపోలిస్ బ్రాండెడ్ సీట్స్ అయిన స్లైడర్ అండ్ పుష్ బ్యాక్ సీట్స్ తీసుకొచ్చారు. స్క్రీన్ 1 సీటింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ కంపెనీ వచ్చేసి CVG సీటింగ్ కంపెనీ అండ్ స్క్రీన్ 1 సీట్స్ స్లైడర్ టైప్ ఆఫ్ సీట్స్. రిమైనింగ్ ఆల్ 3 screens ఐడియల్ సీట్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్డ్ సీట్స్. స్క్రీన్ 2, 3 and 4 ఆర్ పుష్ బ్యాక్ టైప్ ఆఫ్ సీట్స్. కంఫర్ట్ అయితే నాకు నచ్చింది. నేను ఇదే టైప్ ఆఫ్ సీట్స్ హైదరాబాద్లో చూశాను, విజయవాడలో చూశాను అండ్ బెంగళూరులో కూడా చూశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఓల్డ్ బ్రౌన్ కలర్ సీట్స్ కన్నా ఇవే నచ్చాయి. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఈ సీట్స్కి మంచి కంఫర్ట్తో పాటు అలైన్మెంట్ కూడా బాగా పెట్టారు. మెయిన్లీ హెడ్ డిస్టర్బెన్సెస్ అస్సలు లేదు. సినిమా చాలా ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఈవెన్ చాలామంది మల్టీప్లెక్సెస్ ప్రిఫర్ చేసేది హెడ్ డిస్టర్బెన్సెస్ అండ్ లెగ్ స్పేస్ కోసం. మంచిగా ఉన్నాయా లేవా అని చూసుకుంటూ ఉంటారు. ఈ మల్టీప్లెక్స్కి ఆ 2 ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా సౌండ్ కోసం మీతో చాలా డిస్కస్ చేయాలి. నా వరకు సౌండ్ అయితే బాగుందని చెప్తా. బేస్ చాలా స్మూత్గా ఉంది. వోకల్స్ అయితే చాలా క్లియర్ అండ్ నీట్గా ఉన్నాయి. మెయిన్గా వీళ్ళు యూజ్ చేస్తున్న సరౌండ్ స్పీకర్స్ కంపెనీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ అయిన QSC కంపెనీ స్పీకర్స్ యూజ్ చేస్తున్నారు. QSC అనేది టాప్ మోస్ట్ ఆడియో బ్రాండ్ కంపెనీ. బేసిక్గా చాలా థియేటర్స్లో QSC నుంచి యాంప్లిఫైర్స్ చూస్తూ ఉంటాం. అలాంటిది వీళ్ళు సరౌండ్ స్పీకర్సే తీసుకొచ్చారు. వైజాగ్లో మెలోడీ అండ్ సినీపోలిస్కి మాత్రమే ఈ కంపెనీ సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇవి ప్రతి ఆడీకి 12 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. రైట్ సైడ్ 4, లెఫ్ట్ సైడ్ 4 అండ్ బ్యాక్ సైడ్ 4 స్పీకర్స్ ఉన్నాయి. అన్ని ఆడీస్కి 2 సబ్‌వూఫర్స్ ఉన్నాయి.
అలాగే అన్ని ఆడీస్కి స్క్రీన్ బ్యాక్ సైడ్ HF3 మిడ్ 3 అండ్ LF3 స్పీకర్స్ ఉన్నాయి. బేస్ విషయానికి వస్తే మనందరికీ హెవీ బేస్ నచ్చినట్టు అదే హెవీగా బేస్ ఉంటే నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. సినీపోలిస్కి 80% ఆఫ్ ద పీపుల్ ఫ్యామిలీస్ ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళకి తగ్గట్టుగా సౌండ్ డెసిబల్స్ మినిమల్గా పెట్టి ఉంచుతారు. నా వరకు సౌండ్ పరంగా ఏ ప్రాబ్లం లేదు. బేస్ అనేది చాలా స్మూత్గా ఉంది. వోకల్ క్వాలిటీ అయితే టాప్ నాచ్గా ఉంది. ఈ థియేటర్లో QSC కంపెనీ యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తున్నారు. పర్సనల్గా నాకు చాలామంది సినీపోలిస్ DTSతో రన్ అవుతుందని మెసేజెస్ చేశారు. అస్సలు కాదు, డాల్బీ 7.1తో రన్ అవుతుంది. ఈ మల్టీప్లెక్స్లో నాకు బాగా నచ్చిందంటూ ఏదైనా ఉందంటే అది స్క్రీన్స్. ఈ ఆడీస్కున్న సీటింగ్ కెపాసిటీగా ఇది పెద్ద స్క్రీన్. థియేటర్కి ఎగ్జాక్ట్గా ఫిట్ సైజులో స్క్రీన్ ఉంటుంది. అండ్ ద బెస్ట్ వ్యూయింగ్ మోడ్ థియేటర్కి టాప్ టు సెంటర్ వరకు చాలా బాగుంటుంది. కార్నర్స్ అండ్ ఫ్రంట్ సీట్ అనేది మీ ఇష్టం. ఇంకా అన్ని ఆడీస్లో స్క్రీన్ సైజెస్ వచ్చేసి 40 విడ్త్ అండ్ 16 హైట్లో ఉంది. ఇంటర్నేషనల్ వైజ్ టాప్ మోస్ట్ స్క్రీన్ కంపెనీ అయిన హార్క్నెస్ స్క్రీన్ కంపెనీ చేత స్క్రీన్ మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారు. ఈ స్క్రీన్ కంపెనీ యొక్క హెడ్ బ్రాంచ్ యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. ప్రజెంట్ అన్ని మల్టీప్లెక్సెస్లో మ్యాక్సిమం ఈ స్క్రీన్ కంపెనీవి యూజ్ చేస్తున్నారు. అండ్ స్క్రీన్ క్లారిటీ అయితే టాప్ నాచ్ అనే చెప్తా. స్క్రీన్ యొక్క గెయిన్ వాల్యూ వచ్చేసి ఆడీ 1, 2 అండ్ 4 స్క్రీన్స్ ఒక గెయిన్ వాల్యూ 1.8 అయితే ఆడీ 3 స్క్రీన్ గెయిన్ వాల్యూ 2.4 ఉంది. ఈ గెయిన్ అంటే ఏంటనేది మన వీడియోస్ ఎప్పుడూ ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్స్కి ఐడియా ఉండొచ్చు. సో కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా, స్క్రీన్ గెయిన్ ఈజ్ నథింగ్ బట్ లైటింగ్ యాంప్లిఫైర్ లాంటిది. ప్రొజెక్టర్కి ఉన్న బ్రైట్నెస్ని డబల్ ద లైట్ చేయాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ గెయిన్ వాల్యూ. ఈ స్క్రీన్ గెయిన్ వాల్యూ అనేది థియేటర్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలా టెర్మినేషన్స్తో చెప్పాలి. త్రో అని, ఫుట్ లంబర్ అని, స్క్రీన్ విత్ అని ఇలా చాలా ఉంటాయి. ఈ స్క్రీన్ గెయిన్ మీద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దీని మీద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన వీడియో కింద గెయిన్ అని కమెంట్ చేయండి. ఎక్కువ మంది కమెంట్స్ చేస్తే దీని మీద కంప్లీట్ ఒక వీడియో చేస్తా. 1.8 గెయిన్ వాల్యూ ఉన్న స్క్రీన్ వల్ల కలర్స్ చాలా యాక్యురేట్గా కనిపిస్తున్నాయి. నాకైతే స్క్రీన్ డల్నెస్ అనేది నేను ఏ ఆడీలోనే అబ్జర్వ్ చేయలేదు. ఇంకా ప్రొజెక్టర్స్ విషయానికి వస్తే ఆడీ 4లో బార్కో 23B 4K ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు. ఆడీ 1, 2 అండ్ 3లో బార్కో 10S 2K ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు. త్వరలో ఆడీ 3కు కూడా 4K ప్రొజెక్టర్ తీసుకొస్తున్నారు. ఆడీ 4లో యూజ్ చేస్తున్న బార్కో 23B 4K ప్రొజెక్టర్ 24,500 లూమెన్స్ బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తే రిమైనింగ్ ఆడీస్లో ఉన్న బార్కో 10S ప్రొజెక్టర్ 9,000 లూమెన్స్ బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 4 ఆడీస్లో ఓన్లీ థర్డ్ ఆడీకి మాత్రమే 3D లెన్స్ యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రొజెక్టర్లో ఉన్న లెన్స్ చేంజ్ చేసుకుంటూ క్వాలిటీ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ ప్రొజెక్షన్ అందజేస్తున్నారు. అదండి విషయం. ఈ సినీపోలిస్ కోసం నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎట్లుంది శుక్లాజీ? అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు. అది మ్యాటర్. చాలా మంది మల్టీప్లెక్సెస్ వల్ల సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోతున్నాయి అంటున్నారు. దేని వాల్యూ దానికే ఉంటుంది. వైజాగ్లో కొత్త మల్టీప్లెక్సెస్ వస్తున్నాయి. అలాగే మల్టీప్లెక్స్కి తగ్గట్టు సింగిల్ స్క్రీన్స్ కూడా రెనోవేట్ అవుతున్నాయి. సో మన వైజాగ్కి ఎలాంటి మల్టీప్లెక్సెస్ ఇంకా అప్డేట్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను నెక్స్ట్ వీడియో చేయబోతుంది కూడా అగరంపూడిలో కన్స్ట్రక్షన్ చేసిన VMR మల్టీప్లెక్స్ మీద. ఈ వీడియో కనుక మంచి రీచ్ తీసుకొస్తే ఇంకా ఇలాంటి థియేటర్ వీడియోస్ చాలానే చేస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.